ఉద్యమ పార్టీ పద్ధతులకు ఉన్నటువంటి తేడాన్ని వివరించి ఏమి చేయాలనేటువంటి పుస్తకాన్ని మొదట తీసుకొచ్చారు. ఆ తర్వాత రెండవ పుస్తకం చెప్పారు, అది ఇంకొక నేపథ్యంలో. అది అదే సోషల్ డెమోక్రసీ యొక్క రెండవ మహాసభ అయిపోయిన తర్వాత పార్టీలో ఎలా నిర్మించాలంటే ఎవరికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎలాంటి వాళ్ళతో నిర్మించాలి పార్టీని, సమ్మె చేసి ఊరేగింపులో ధర్నాల్లో పాల్గొనే వాళ్ళందరికీ సభ్యత్వం ఇవ్వాలా, కొద్దిమందికే ఇవ్వాలా, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే ఆ ప్రమాణాలు ఏమిటి, వీటి మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగానే ఆ మినిట్స్ అన్నీ ఉంటాయి. అందువల్ల మనకు కొంచెం ఆ మినిట్స్ అవన్నీ చదువుతుంటే కొంచెం గందరగోళంగా ఉన్నట్టు ఉండదు. వాళ్ళు ఇటు చెప్పారు అందులో ఆ పేర్లన్నీ కూడా కలం పేర్లు ఉంటాయి. ఆ పేర్లు కూడా మనకి గుర్తుండి చావు. అందుకని ఆ చారిత్రక నేపథ్యం చదివి మనం దాని యొక్క సారాంశం అర్థం చేసుకున్నా చాలు. అది ఒక అడుగు ముందుకి అంతే కదా, ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి. ఎలా అంటే అప్పుడే బోల్షివికుల మధ్య వచ్చినటువంటి విభేదాల్లో మెన్షివికుల యొక్క వాదనలన్నీ కూడా పూర్వపక్షం చేస్తూ ఒక బలమైనటువంటి విప్లవ పార్టీని ఎలా నిర్మించాలి. ఆ సందర్భంలోనే కార్మిక వర్గం యొక్క సంఘటిత అగ్రదళం కమ్యూనిస్ట్ పార్టీ అంటే కార్మిక వర్గ చైతన్యమే కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యం కాదు. కార్మిక వర్గంలో ఉండేటువంటి అత్యంత ఉన్నతమైన చైతన్యం కలిగి, ఆ చైతన్యం కలిగినటువంటి వాళ్ళకి సంఘటితమై వాళ్ళకి దళంగా, అంటే ఒక దళం అంటే ఒక టీమ్గా, అంటే ఒకే డైరెక్షన్లో ఒకే పద్ధతిలో ముందుకు అడ్వాన్స్ కావటం. దానికి ఎంతో అది చేయాలంటే క్రమశిక్షణ కావాలి. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక విప్లవ పార్టీని నిర్మించాలనేది దానికి అప్పుడు వచ్చారు. ఆ క్రమంలోనే తర్వాత బోల్షివిక్ పార్టీ, మెన్షివిక్ పార్టీ, చీలికి కూడా వచ్చింది. ఆ పూర్వరంగం శర్మ గారు మీకు వివరించారు. మూడవ పుస్తకం అది ప్రజాతంత్ర విప్లవంలో సోషల్ డెమోక్రసీలో 2 ఎత్తుగడలు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థను కూలదోసి ఫ్రెంచ్ విప్లవంతో అది ఆరంభమైంది 18వ శతాబ్దంలో. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదాలతోటి పెట్టుబడిదారీ విప్లవం అక్కడ జయప్రదం చేశారు. ఆ దేశాల్లో కొన్ని దేశాల్లో ఫ్యూడలిజాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఆ స్థానంలో క్యాపిటలిస్ట్ సొసైటీ నిర్మించారు. క్యాపిటలిస్ట్ సొసైటీ నిర్మించే తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏమంటే సోషలిజమే. కాబట్టి ఒక సోషలిస్ట్ సమాజాన్ని ఎలా నిర్మించాలి అనే ఆ వైపుగా పెట్టుబడిదారీ వ్యవస్థని విధ్వంసం చేసే సోషలిజాన్ని ఎలా నిర్మించాలనే వైపుగా మార్క్స్, ఎంగెల్స్ వాళ్ళ కాలంలో ఆ రోజు దానికి అవసరమైన ఆలోచనలు, అవసరమైన సిద్ధాంతాలన్నీ కూడా రూపొందించారు. ఇందాక శర్మ గారు చెప్పారు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్కడ కూర్చొని రాశాడు మార్క్స్? ఇంగ్లాండ్లో, లండన్లో కూర్చొని రాశాడు. ఆయన సొంత దేశం ఏది? జర్మనీ. జర్మనీకి ఈ పుస్తకం వెళ్ళి జర్మనీ ట్రాన్స్లేషను, జర్మన్లో ముందు మాట రాసేసాను. ఒకటి చదివితే మీరు దానికి రాసిన ముందు మాట. జర్మన్లో ప్రచారం ఏంటంటే ఇది ఇంగ్లాండ్లో కూర్చొని మార్క్స్ రాశాడు. ఆయనకి ఇంగ్లాండ్లో ఉండే కార్మికుల పరిస్థితులు తెలుసు తప్ప జర్మనీలో ఉండే కార్మికుల పరిస్థితులు తెలియవు, అందుకని జర్మనీకి అప్లై కాదని చెప్పేశారు. ఆయన సొంత దేశానికి ఇప్పుడు ఏడుండేవాళ్ళు అంటారు యూరోప్కి అప్లై అవుతుంది, మనకు అప్లై కాదని. ఇప్పుడు ఏమన్నారు, అసలు ఇది అవుట్డేటెడ్, ఇప్పుడు అసలు ఈ కాలానికి అప్లై కాదని. అది ఎట్లా తప్పు శర్మ గారు చెప్పారు. ఈ వాదనలు ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చాయి. ఇంగ్లాండ్లో కూర్చొని ఆయన రాశాడు తప్ప జర్మనీ పరిస్థితులు అనేది తెలియదు, జర్మనీకి అప్లై కాదని చెప్పారు అప్పుడే. కానీ 1919 నాటికి జర్మనీలో రష్యా విప్లవానికి ముందు తర్వాత జర్మనీలో పెద్ద ఎత్తున విప్లవోద్యమం వచ్చింది. ఆ విప్లవోద్యమాన్ని వెనక్కి నెట్టి దెబ్బ కొట్టి నాజీజం తర్వాత కాలంలో ముందుకు వచ్చింది. ఆ తర్వాత అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేరుగా సోషలిజం అనే ఒక లక్ష్యం సాధించడానికి మార్క్స్, ఎంగెల్స్లో వ్యూహాన్ని రచించారు. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన మార్క్సిజం, లెనినిజం అంటున్నాం. మార్క్సిజం అనేది 19th సెంచరీ ఎండింగ్లో వచ్చింది. 20th సెంచరీకి వచ్చేసరికి లెనినిజం కూడా యాడ్ అయింది. ఏమిటి మార్క్సిజం, లెనినిజం తేడా? 2 ప్రత్యేకమైన వేరు సిద్ధాంతాలు కాదు. సామ్రాజ్య యుగం నాటి మార్క్సిజమే లెనినిజం అన్నాడు స్టాలిన్. సామ్రాజ్యవాద యుగం యొక్క లక్షణాలని, ఆ వచ్చిన మార్పుల్ని, వాటిని తీసుకొని ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి అయిన చోటే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ బలహీనంగా ఎక్కడుంటే అక్కడల్లా విప్లవం రావచ్చని. అభివృద్ధి కాకపోయినా బలహీనంగా ఉన్న చోట. ఈ బలహీనంగా ఉంది లేదంటానికి ఏంటి? పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో పడి అది ఏమాత్రం పరిపాలన చేయలేనటువంటి స్థితికి రావటం, సమాజాన్ని అదుపు చేయలేనటువంటి స్థితికి రావటం, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇక మనం బతకలేము, దీన్ని వదిలించుకోవాలనేటువంటి స్థితికి ప్రజలు రావటం,
ఆ ప్రజలను సంఘటితం చేసి ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీని దానికి నాయకత్వం వహించేటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉండటం, ఈ 3 కండిషన్లు ఫిల్ఫిల్ అయితే అక్కడ విప్లవం వచ్చేస్తుంది. దాన్నే ఇప్పుడు ఆ రోజు సమాజాన్ని ఆయన వర్ణించినప్పుడు ఏ దేశానికి ఆ దేశంలో ఉండే పెట్టుబడిదారు వ్యవస్థ ఒక చైన్ లాగా, దాన్ని గొలుసు కట్టుగా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. గొలుసు కట్టులో ఎక్కడ లింకు బలహీనంగా ఉంటే అక్కడ విప్లవం వస్తుంది. ఆ బలహీనత ఉండేదానికి ఈ కండిషన్లు చెప్పాడు. అది రష్యాలో వస్తుందని చెప్పాడు. రష్యాలో జయప్రదం కూడా చేశారు. కాబట్టి సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారు వ్యవస్థ ఎక్కడికక్కడ బలంగా ఉండేటువంటి విడివిడి జాతుల ఒక్కొక్క దేశ ఒక స్వభావంగా, జాతుల స్వభావం కలిగినటువంటి అంటే జాతీయ స్వభావం కలిగిన పెట్టుబడి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ఈ గుత్తాధిపత్య దశకి చేరుకొని అక్కడ చైన్ని బలహీనమైన లింకుని తెగ్గొట్టాలని చెప్పాడు. ఇప్పుడున్న దశ ఏంటి? ఆ సామ్రాజ్యవాదంలో ఇంకొక ఫేజ్ మొదలైంది, ఇంకొక ఉపదశ. అదేంటంటే ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ ఇప్పుడు గొలుసుగా చుట్టడం కాదు, మొత్తం ప్రపంచాన్ని ఒక నెట్ వలలాగా అయిపోయింది. ఇప్పుడు మన ఏదన్నా మన నొలక మంచం లేకపోతే మన ప్లాస్టిక్ తాలిన మంచాలు ఉన్నాయనుకోండి, వేసుకున్నంత కాలం చాలా పని చేస్తాయి, బాగా ఉంటుంది. మనం దాని మీద కొనుక్కుంటే ఒకసారి ఒక పోగు తెగిందనుకోండి, ఏమవుద్ది? పట్ మని కొద్ది రోజులు చాలా త్వరగా వేగంగా మొత్తం దిగిపోవటం మొదలుపోతుంది. కాబట్టి ఈసారి దేశాల్లో విప్లవం రావటం అంటే జరిగితే ఒక దేశం విప్లవంతో ఆగదు, ఆ దేశం ఈ దేశం మొత్తం పట్ ఆడిచ్చేస్తాయి. గ్లోబలైజేషన్లో ఇప్పుడు ఆ రకమైన స్టేజ్ ఇప్పుడు 35 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పురోగమించి పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక దశకి తీసుకెళ్ళినటువంటి ప్రపంచీకరణ ఈరోజు అదే దానికి ఆటంకంగా మారిపోయింది. అదే మార్క్స్ చెప్పేది పదే లెనిన్ చెప్పిన మార్క్స్ తన అభివృద్ధి తానే ఆటంకంగా మారిపోయింది. వేరే వాళ్ళు ఎవరు ఆటంకాలు ఇప్పుడు అభివృద్ధి కమ్యూనిస్టులు ఆటంకం సృష్టిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మోడీ. మనం కాదు అభివృద్ధికి ఆటంకం సృష్టిస్తుంది, పెట్టుబడిదారులే ఆటంకం సృష్టిస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు ఏపీఐఏసీ ప్రకారం 1,48,000 ఎకరాలు సేకరించారు గత 10 సంవత్సరాలు రాష్ట్రం చీలిన తర్వాత. అందులో ఇప్పటికీ 44,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 1,00,000 ఎకరాలు కేటాయించిన పెట్టుబడిదారులకి అందులో 15,000, 20,000 ఎకరాలకు మించి పరిశ్రమలు పెట్టలేదు. పెట్టిన పరిశ్రమల్లో ఉద్యోగాలు ఎన్ని ఇస్తామన్నారో అందులో 20 వంతు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి 20% ఉద్యోగాల్లో స్థానికులకు 2%, మిగతా 18% ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే బీహారు, జార్ఖండ్లో ఉండే వాళ్ళు తెచ్చి పని చేయిస్తారు. 8-10 గంటల బదులు 15 గంటలు, 16 గంటలు పని చేస్తారు. అక్కడే రేకుల షెడ్లో ఉంటారు, అక్కడే తినక వాళ్ళు ఇళ్ళకి పంపుకొని కుటుంబాలు అక్కడే ఉంటే ఒంటరిగా ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని తీసుకుపోయి ఛత్తీస్గఢ్లో బొగ్గు గనుల్లోనో లేకపోతే జార్ఖండ్ బొగ్గు గనుల్లోనో లేదా ఉత్తరాఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులోనో తీసుకుపోయి పనిచేయాలి. వాళ్ళకి ఇదే గతి అక్కడ. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగాలు లేదు, అక్కడ తీసుకెళ్తారు. అక్కడ ఉద్యోగాలు లేని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? ఈ మైగ్రేషన్ అనేది ఎందుకంటే తక్కువ వేతనంతో ఎక్కువ సమయం పని చేయించుకోవటానికి, గొడ్డు చాకరీ చేయించుకోవటానికి, దానివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి.